తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తమ రాజధాని అమరావతి అని సగర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందని కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి తెలిపారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంట్, రాజ్యసభల్లో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా జమ్మలమడుగులో కూటమి నాయకులు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతి నిర్ణయంపై ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగులో కూటమి నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో మోరగుడి 3 రోడ్ల సర్కిల్ వద్ద బీసీ నాయకుడు కుండా రామయ్య విగ్రహానికి పూలదండ వేసి ర్యాలీని ప్రారంభించారు. పట్టణముని ప్రధాన వీధులు గుండా సాగిన ఈ ర్యాలీ పాత బస్టాండ్ వరకు చేరుకుంది. అనంతరం అంబేద్కర్, ఎద్దుల ఈశ్వర్ రెడ్డి, పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు నాయకులు పూలమాలను సమర్పించారు. ర్యాలీ సందర్భంగా జై అమరావతి, జై జై అమరావతి నినాదాలతో పట్టణం మారుమ్రోగింది. భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భూపేష్ రెడ్డి రాష్ట్రానికి రాజధాని అంశంపై గతంలో జరిగిన పరిణామాలను గుర్తు చేశారు. 2014 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా ఉండింది. రాష్ట్ర విభజన తర్వాత 2015లో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు అమరావతిలో శంకుస్థాపన చేశారు. కానీ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 3 రాజధానుల అంశంతో ప్రజలను గందరగోళానికి గురిచేశారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతిని అత్యాధునిక రాజధానిగా అభివృద్ధి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ రోజు మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా అసెంబ్లీలో, లోక్సభలో, రాజ్యసభలో ఈ రోజు బిల్లు పాస్ చేసుకున్నాం. కాబట్టి మనందరం ఆలోచన చేయాల్సిందే. దాదాపు 2014 నుంచి 24 వరకు మనకు రాజధాని లేని రాష్ట్రంగా ఉండడం జరిగింది. కానీ ఏ రోజైతే మనం కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2000 ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అని. ఆ రోజు కేంద్రం నుంచి కూడా మన పెద్దలు నరేంద్ర మోడీ గారు మనకు పవిత్రమైన మట్టి, పవిత్రమైన జలాలు తీసుకొని వచ్చి మన భారతదేశం నలుమూల నుంచి ఈ మట్టి గాని ఈ జలాలను తీసుకొని వచ్చి ఇదే శాశ్వత రాజధాని చెప్పి ఆ రోజు మన ప్రధానమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3,000 ఎకరాలు కాదు, 10,000 ఎకరాలు కాదు, 30,000 ఎకరాలు ఉంటేనే ఇది రాజధాని మనము తీర్చిదిద్దగలమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతి ఒక్కరిని నమ్మించి, నేను కూడా ఇక్కడనే ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడే భూమి కొన్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పి ఆ రోజు అక్కడ రైతులు ఎవరైతే త్యాగం చేసినారో అమరావతికి, నగరానికి, భాగ్యనగరానికి, ఆ రోజు వాళ్ళందరినీ నమ్మించడానికి నేను ఇక్కడనే ఇల్లు కట్టుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేయడం జరిగింది. కానీ ఏ రోజైతే 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ముక్కలాట ఆడడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి మనం ఏ రాష్ట్రానికి పోయినా కూడా మీ రాష్ట్రానికి ఏది రాజధాని అంటే మనమే చెప్పలేని పరిస్థితులలో ఉన్నాం. మిగతా రాష్ట్రాలు కూడా
మీకు 3 రాజధానిలా మాకు ఒక రాజధాని ఉంది. అటు సైడ్ కర్ణాటకకు పోతే బెంగళూరు ఉంది, తమిళనాడుకు పోతే చెన్నై ఉంది. మనకు హైదరాబాద్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కూడా తెలంగాణకు హైదరాబాద్ ఉంది. మనం కూడా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ని తయారు చేసుకుంటాం. మన అనుభవకుడు మన ఆంధ్రప్రదేశ్ కు పెద్ద కొడుకు లాంటి వాడు, పూర్తిగా అవగాహన ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ రోజు రైతులు కూడా నమ్మి ఒక ఆశాభావంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతుంది, నడిబట్టున ఉంది. మనకు కుప్పానికి తీసుకున్నా, అటు సైడ్ శ్రీకాకుళం నుంచి తీసుకున్నా కూడా ఇది సెంటర్ అవుతాదని చెప్పి ఆ రోజు అక్కడ రాజధానిని తీర్మానం చేసుకొని మన అందరం చేసుకోవడం జరిగింది. కానీ ఏ రోజైతే మనం 19లో మనము మన ప్రభుత్వాన్ని కోల్పోయినామో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారో, ఆ రోజు నుంచి పూర్తిగా అమరావతిని గాని, అమరావతిలో ఉన్న ప్రజల్ని గాని, ఎవరైతే అమరావతి కోసం త్యాగం చేసినారో రైతులు భూములు ఇచ్చి, వాళ్ళందరినీ ప్రతిరోజు అరాచక పాలనతో హింసించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళను అగౌరవపరిచి, వాళ్ళు చట్టబద్ధంగా రాజధాని నుంచి వాళ్ళ ఈవెన్ తిరుపతి తిరుమల దేవస్థానానికి పోయి మేము ముక్కులు తీసుకుంటామన్నా కూడా వాళ్ళని పోకోకుండా అడుగడుగున వాళ్ళ అడ్డంకులు సృష్టించిన ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే, మళ్ళా ఈ రోజు వచ్చిన తర్వాత 20 నెలల్లో పూర్తిగా మనం కూడా పనులుంటే లేకపోతే ఏదైనా అవసరాలు కొద్ది విజయవాడ కానీ గుంటూరు కానీ పోయినప్పుడు మనం చూడొచ్చు ఏ విధంగా అభివృద్ధి పదంలో సాగుతుందో. వచ్చే 2-3 ఏళ్లలో పూర్తిగా ఈ రాజధాని ఒక సుందరీకరంగా తయారవుతుంది. మనకు చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకం, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమ్మకం చంద్రబాబు నాయుడు గారు అంటే. ఎందుకంటే ఈ రోజు హైటెక్ సిటీ గాని, సైబరాబాద్ గాని గుర్తుకొచ్చేది హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి వర్గం 75 ఏళ్లు, 10-15 ఏళ్లు మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు గాని, లేదా నారా లోకేష్ బాబు గారు గాని, అట్లా బీజేపీ పెద్దలు గాని మన అండదండలు ఉంటే మన రాష్ట్రాన్ని పూర్తిగా తీర్చిదిద్దుకొని మనం రేపు భవిష్యత్తు తరాలకు మనము మంచి రాజధానిగా మంచి భవిష్యత్తుని ఇవ్వచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి రాజ్యసభలో మనం ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులను మనం ఈ రోజు నుంచి మనం తలెత్తుకునే విధంగా ఎవరు అడిగినా కూడా ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏంటంటే అమరావతి అని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, రాష్ట్ర ప్రజలకు, ఈ రోజు కూటమి నాయకులకు, పవన్ కళ్యాణ్ గారికి, మాధవ్ గారికి, సత్య గారికి, లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అందరికీ మన జమ్మూ నియోజకవర్గ ప్రజల తరఫున నేను వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ అమరావతి అంటే ప్రజా రాజధాని అని చెప్పి ఈ రోజు మరీ ముఖ్యంగా యువత కూడా గుర్తు పెట్టుకుని ఈ రోజు నుంచి తలెత్తుకునే విధంగా మన క్యాపిటల్ ఏంటంటే అమరావతిని చెప్పుకునే విధంగా మనం ముందుకు పోవాలని ఈ రోజు ఈ చిన్న మన ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ ని పూర్తి స్థాయిలో తయారు చేసుకుంటే వరల్డ్ లోనే, మన భారతదేశంలోనే కాదు వరల్డ్ లోనే బెస్ట్ సిటీ అవుతుందని కూడా ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆహర్నిశలు కష్టపడుతున్నారు కాబట్టి మనకు ఒక మంచి రాజధాని తయారవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, జై అమరావతి. థ్యాంక్ యూ సో మచ్.